చూస్తే సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల బీజేపీ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ సవాల్ చేయగా టైం డేట్ ఫిక్స్ చేస్తే తాను సిద్ధమన్నారు కేటీఆర్. ప్రజాక్షేత్రంలో మీ భాగోతం బట్టబయలు చేయకుంటే రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ చేశారు. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ కూడా సీఎం సవాల్ను స్వీకరించారు. సెక్రటేరియట్ ముందు 2 కుర్చీలు వేసుకుని కూర్చుందామని కౌంటర్ ఇచ్చారు. ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈ రోజు ఆలోచన చేద్దాం. రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు. చేతిలో అప్పు, చేతిలో సిప్ప, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? 10 ఏళ్లకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ల మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్ లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతో బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పొస్తాం. మొత్తం 200 కోట్లు. కానీ అర్ధరాత్రి పోయి దొంగచాటుగా గృహప్రవేశం. తప్పు చేయకపోతే బాజాప్తో చేయొచ్చు కదా. అర్ధరాత్రి గృహప్రవేశాలు ఎందుకు? మీరు మీ శ్రీమతి అదే ప్రైవేట్ ఇల్లులాగా. అంటే ఎంత చెండాలం. అందుకే అంటున్నాను, నేను ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలామంది అంటున్నారు, ఈ 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారని చెప్పేసి చర్చిద్దామా అని. నేను ఆ రోజే చెప్తా ఉన్నాను, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్ముంటే సెక్రటేరియట్ గేట్ దగ్గర 2 కుర్చీలు పెడదాం, వాన పడితే గొడుగులు కూడా మేము తీసుకొస్తాం. ఆ ఒక చర్చ చేసి 12 సంవత్సరాలు మేము ఇచ్చింది ఏంది, 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఎంత మోసం మీరు చేశారో అనే విషయాన్ని మనం చర్చిద్దాం.